శ్రీమాత్రే నమః. నేను సుభాషిణి ఫ్రమ్ డివైన్ స్టూడియో. లలితా సహస్రనామంలో ఎన్నో సాధనా రహస్యాలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా వివరించి ఉంది. అది ఏంటో ఈరోజు తెలుసుకుందాం. చాలామందికి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు తెలుసు, కానీ తెలియని వారి కోసం ఈ చిన్న వీడియో. మొదటగా గూడాన్న ప్రీతమానస. గూడాన్నం నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. గుడం అంటే బెల్లం. గూడాన్నం అంటే బెల్లం బియ్యం కలిపి చేసే వంట. లలిత అమ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి. బెల్లంకి నిలువ దోషం లేదు. రోజూ కొద్దిగా పానకం కానీ బెల్లం ముక్క కానీ పెట్టినా చాలు. రెండవది స్నిగ్ధౌదన ప్రియ. స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనం అంటే అన్నం, ప్రియ అంటే ఇష్టపడటం. తెల్లని అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం. తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు, స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని అర్థం. తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం ఆ తల్లికి మహా ఇష్టం. మూడవది పాయసాన్న ప్రియ అంటే క్షీరాన్నం. పాలు అన్నం కలిపి వండిన పదార్థం. పాలు బియ్యానికి మధుర పదార్థం జతచేసి వండిన వంట. ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ. మధుప్రీత. మధు అంటే తేనె అని అర్థం. ప్రీత అంటే ఇష్టపడడం. తేనె వంటి పదార్థాలను ఇష్టపడి అని బాహ్యార్థంగా వస్తుంది. తేనె గారెలు కలిపి నివేదిస్తే అమ్మకు చాలా ఇష్టం. ఐదవది దధ్యాన్నసక్త హృదయ. దధి అంటే పెరుగు. అన్నం అంటే బియ్యంతో వండింది. ఆసక్త అంటే అభీష్టాన్ని చూపటం. హృదయ అంటే అంతటి మనస్సు కలిగినది అని అర్థం. పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం. హరిద్రానైకరసిక. హరిద్రం అంటే పసుపు. అన్నం అంటే బియ్యంతో వండినది. మనం మన పరిభాషలో పులిహోరగా పిలుచుకుంటూ ఉంటాం. ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ. అందుకే హరిద్రాన్న ఏక అంటున్నాం. ఈ హరిద్రాన్నాన్ని అత్యంత ప్రీతిగా సేవిస్తుంది. ముద్గౌదనసక్త హృదయ. ముద్గ అంటే పెసలు, ఓదనం అంటే అన్నం, ఆసక్త అంటే అభిరుచి కలిగినది, హృదయ అంటే మనసు కలిగిన అని అర్థం. ఆ తల్లికి పెసలతో వండిన అన్నం అంటే ప్రీతి. పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి పెట్టవచ్చు. పెసరపప్పు పాయసం చేసి నైవేద్యం పెట్టవచ్చు. ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యంలో ఇది కూడా ముఖ్యమైనది. చివరిగా సర్వోదన ప్రీత చిత్త. సర్వ అంటే అన్ని రకాల, ఓదనం అంటే అన్నం, ప్రీత అంటే ఇష్టపడటం, చిత్త అంటే మనసు కలిగి ఉండటం. అన్ని రకాల ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగినది తల్లి అని అర్థం. అన్ని రకాల కూరగాయలతో పాటు బియ్యంతో కలిపి చేస్తారు. దీన్ని కదంబంగా పిలుస్తారు. ఇది అంటే మా అమ్మవారికి చాలా ఇష్టం. ఇవి ఇస్తామని సహస్రనామంలో ఉన్నమాట నిజమే అయినా మీ శక్తి కొద్దీ భక్తితో ఏది సమర్పించినా తృప్తిగా ఆ తల్లి స్వీకరిస్తుంది. ఇవన్నీ పెట్టగలిగే స్థితిలో మీరు నిండుగా ఉండాలి అని ఆ తల్లి స్తోత్రంలో పలికిస్తున్నదే తప్ప ఆత్మనివేదన కన్నా గొప్ప నైవేద్యం ఏముంటుంది? తల్లి పట్ల మనకు ఉన్న ప్రీతిని ఆమె తృప్తిగా తినాలి అనే ఉద్దేశంతో ఒక పదార్థాన్ని వండే సమయం కూడా ఉపాసన అవుతుంది. ఆ సమయంలో ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తూ చేయడం వల్ల ప్రసాదానికి అంత రుచి వస్తుంది. శ్రీమాత్రే నమః.